అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా మనసంతా ఆనందాన్ని ఎలా నింపుకోవాలో చూద్దాము. ఒక అరటిపళ్ళ వ్యాపారి పగలంతా పళ్ళు అమ్మి రాత్రి ఇంటికి వెళ్లే ముందు మిగిలిన సరుకులో నుండి పాడైపోయినవి, కుళ్ళిపోయినవి తీసి పారేస్తాడు. నాణ్యమైనవి మాత్రమే భద్రంగా దాస్తాడు. మరునాడు కూడా అందులో నుంచి కొన్ని కుళ్ళిపోవచ్చు. వాటిని కూడా నిర్దాక్షిణ్యంగా తీసివేస్తాడు. అయ్యో పడేస్తున్నాననే బాధ ఉండదు. వాటిపై మమకారం ఉండి పాడైనవి తీయకపోతే మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుంది. మన జీవిత అనుభవాలు కూడా అంతే. బాధ కలిగించే ఆలోచనలను, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే జ్ఞాపకాలను మనసులో నుంచి తీసి పారేయాలి. ఏ రోజు చిట్టాపద్దులు ఆ రోజే పూర్తి చేయాలి. క్షమించాల్సిన వాటిని క్షమించాలి. సానుభూతి చూపాల్సిన వారిపై సానుభూతిని చూపాలి. విస్మరించిన వాళ్ళని విస్మరించాలి. ప్రశంసించిన వాళ్ళని ప్రశంసించాలి. లేకుంటే మనసులో కోపం ఉంచుకుంటే ఆ కోపం ఎదుటివారిపై చూపించే అవకాశం ఉంటుంది. ఎదుటివారిలో మనకు అన్నీ తప్పులే కనిపిస్తాయి. మన కోపం ఎదుటివారిని దూరం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మనమే అందరికీ దూరం అయిపోతాం కూడా. మనం ఆనందంగా ఉంటేనే ఎదుటివారితో కలిసిమెలిసి ఉండగలుగుతాము. మంచి అనుభూతులను, చక్కని జ్ఞాపకాలను మాత్రమే మరుసటి రోజు ఖాతాలోకి బదిలీ చేయాలి. చెత్త వెళ్ళిపోయాక బుర్రలో బోలెడంత ఖాళీ ఏర్పడుతుంది. దాన్ని మంచి ఆలోచనలతో నింపితే ఆనందం పెరుగుతుంది. ఆనందం పెరిగితే పెదవులపై చిరునవ్వుతో సంతోషంగా ఉంటాము. చిరునవ్వు, ఆనందము కవల పిల్లలు వంటివి. ఒకటి లేకుండా మరొకటి లేదు. కాబట్టి మనం ఆనందంగా ఉండి ఎదుటివారిని కూడా ఆనందంగా ఉంచుదాము. జై శ్రీమన్నారాయణ. సర్వం కృష్ణ అర్పణమస్తు. సర్వ అపరాధం క్షమాం ప్రార్థయామి. అడియన్ రామానుజదాసి శ్యామలాదేవి.